ఇవాళ 2 కొరింథీయులు 5వ అధ్యాయము 5వ వచనంను ధ్యానించుకుందాం. మనకందరికీ తెలిసిందే, ఇది క్రిస్టియన్స్ అందరికీ. మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. అయితే దేవుడు మనకు ఆత్మను సంచకరువునిచ్చాడు అని అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి రాస్తూ ఉన్నాడంట. సంచకరువు అంటే అదొక భరోసా అన్నమాట. దేవుడు తప్పకుండా మనల్ని తన యొక్క పరలోక రాజ్యంలో ఏర్పరిచిన అనేకమైన నివాస స్థలముల్లో ఒక నివాస స్థలమును తప్పకుండా మనకు ఏర్పరిచి ఉన్నాడు అని యేసుక్రీస్తు వారు మనకి భరోసా ఇస్తున్నారు. దేని ద్వారా? పరిశుద్ధాత్మను ఒక భరోసాను మనకి ఇస్తున్నారు అనమాట. అయితే పరిశుద్ధాత్మ పొందడం అంటే మనకి పరిశుద్ధాత్ముడు ద్వారా మనకి భరోసా ఇవ్వబడతా ఉందన్నమాట. ఆ యొక్క భరోసాని పట్టుకొని మన యొక్క జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలన్నమాట. అలాగే ఇంకొక దాని యొక్క వర్స్ యొక్క కంటిన్యూషన్, వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొంచున్నాము అని అంటాడు. వెలిచూపు వలన అంటే మనం ముందుకి వెనక్కి అటు ఇటు చూసుకుంటా కాకుండా మనం ఎలా నడుచుకుంటున్నాం మనకి జీవితంలో విశ్వాసం వలన నడుచుకుంటున్నాం అని అంటాడు అనమాట. అంటే విశ్వాసం వలన నడుచుకోవడం అంటే మొత్తం ఫెయిత్ అనమాట. గాడ్ విల్ గివ్ us abundance, God will give us sufficient knowledge, God will give us sufficient financial status, God will give us nice knowledge అని మనము విశ్వసించి ఆ యొక్క విశ్వాసం ద్వారా మనము మన యొక్క జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నామన్నమాట. అలాగూ దేవుని యొక్క వాక్యము బహు చక్కనైంది. మనకి ఆత్మను, పరిశుద్ధాత్మను, ఆ భరోసాను మనకు అనుగ్రహించున్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనిచున్నాం అన్నమాట. విశ్వాసం వల్లనే మనం నడుచుకుంటకు దేవుడిచ్చిన చక్కని అవకాశం కొరకు దేవునికి మనం మహిమపరుచుకుందాం. అలాగే ఇక 2 కొరింథీయులు 1:22లో కూడా ఆల్మోస్ట్ ఇట్లాంటిదే వర్స్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ధ్యానించుకుంది 5:5 కదా. 1:22లో ఇది కొంచెం ఎడిట్ చేసి రాయబడి ఉంది. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేయడం అంటే ఏ ముద్ర? మనం ఏమైనా ఎప్పుడైనా కొరియర్స్ అయినా ఏమైనా పోస్ట్స్ అయినా రాస్తే దాని మీద పోస్టల్ స్టాంప్స్ వేస్తారు కదా. అంటే ఈ యొక్క సర్వీస్, ఈ యొక్క పోస్టల్ సర్వీస్ చేసేది మేమే అని వాళ్ళు, ఇది మా ద్వారానే ముద్రింపబడింది, ఇది మా ద్వారానే సర్వీస్ నడుస్తుంది అని వాళ్ళ యొక్క ముద్రను వేస్తారు కదా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అట్లాగే కొన్ని బిల్స్ మీద మనం ఎక్కడైనా ఇన్స్టామార్ట్ అయినా ఎక్కడైనా మాల్స్కి వెళ్తే అక్కడ బిల్స్ మీద కూడా వాళ్ళ యొక్క ముద్ర వేస్తారు. అంటే ఏంటది? ఇది మా యొక్క ప్రోడక్ట్, ఇది మా యొక్క ప్రోడక్ట్, వీళ్ళు మా దగ్గరే ఈ యొక్క ముద్ర వేసిన ఏరియాలోనే వాళ్ళు ఈ కంపెనీలోనే కొని ఉన్నారు అని వాళ్ళు ముద్ర వేస్తారనమాట. అలాగూ మనం ముద్ర వేయబడి ఉన్నాం. ఎవరి ముద్ర? యేసుక్రీస్తు యొక్క స్టాంప్. వీఆర్ స్టాంప్డ్ బై గాడ్ జీసస్ స్టాంప్. అంటే షీ ఈజ్ మై ప్రోడక్ట్, షీ ఈజ్ మై సన్, షీ ఈజ్ మై డాటర్ అని మా యేసుక్రీస్తు తన యొక్క ముద్ర మనకు వేసి ఉన్నారనమాట. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. అట్లాగే ఆ యొక్క ముద్రతో పాటు ఆత్మను సంచకరువు అంటే షీ బిలాంగ్స్ టు మీ, షీ ఈజ్ మై డాటర్, షీ ఈజ్ మై సన్ అని అట్లా ముద్ర వేసి, మరి ఇంకొక అడిషనల్ ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ ఏమి ఇచ్చారంటే ఆత్మను సంచకరువు అంటే ఆత్మను భరోసా. మీకు ఎప్పుడైనా
హోప్లెస్ అనిపించినా ఏమైనా ప్రాబ్లమాటిక్ అనిపిస్తే మనకు ఒక భరోసా ఏంటి, పరిశుద్ధాత్మ అని భరోసా. ఆ యొక్క భరోసాతో మనము వీ కెన్ ఇంటర్ప్రెట్ ఆర్ వీ కెన్ కాన్వర్స్ విత్ గాడ్ ఆల్మైటీ అనమాట. అది ఒక మధ్యవర్తిలాగా పనిచేస్తూ ఉంటుంది, ఒక భరోసా అనమాట మనకి. అలాగూ మనము ఎంత చక్కని వర్స్ అసలు వీళ్ళు అపోస్తులైన పౌలు ఎంత చక్కగా అతను ఈ యొక్క సిచ్యుయేషన్స్ అన్నిటినీ ఎక్స్పీరియన్స్ అయ్యి రాసి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు అని అంటాడు 1:22. అంత చక్కని వర్స్ మనకు ముద్ర వేయడం అంటే ఇట్స్ బ్లెస్సింగ్ ఏనా. అంటే అతను మనను ముద్రించున్నాడు. ఇతను ఈమె నా యొక్క తండ్రి, ఈమె నా యొక్క కూతురు అట్లా అన్నమాట. షీ ఈజ్ మై డాటర్, షీ ఈజ్ మై సన్ అని యేసుక్రీస్తు ముద్రించగా మళ్ళీ మనకి సంకోచితమైన సమయంలో ఆత్మ అని ఒక భరోసా మనకి ఇచ్చిందనమాట. ఇలాగ మనని యెహోవా యేసుక్రీస్తు ద్వారా బలపరుస్తూ వెలిచూపు వలన కాదు కానీ విశ్వాసం వలన నడుచుకుంటూ దేవుడిచ్చిన మంచి తరుణం కొరకు దేవునికి మహిమ కలుగును గాక.